20వ గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ వివిధ రాజకీయ రంగాల్లో పనిచేసిన ఆయన గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వచ్చారు. అశోక్ గజపతిరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన మీరు మొదటిసారి గోవా గవర్నర్గా బాధ్యతలు ఎలా అనిపిస్తుంది సార్? మా బాధ్యత ఒకసారి రాష్ట్రపతి గారిని వారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి మనము ముందు వెళ్ళడం, అలాగే ప్రధానమంత్రి గారిని కూడా ముందుగా కలిసి వెళ్ళడం, ఇది మర్యాదకరంగా ఉంటుంది. మనము దేశానికి పని చేయాలి. మనము హోమ్ మినిస్ట్రీ కింద ఇదంతా ఉంది కనుక మర్యాదకరంగా అందరినీ కలుస్తాము. వీలైన మట్టుకి ఎవరిని కలవచ్చు వారిని అందరినీ కలవడానికే ఈ కార్యక్రమం పెట్టాము. అక్కడ మన పని చేయవలసి ఉంటుంది. రాజ్యాంగం ఉంది, ప్రెసిడెంట్స్ ఉన్నాయి, ఆలోచన ఉంది. మనం ఏం చేసినా మన స్వతంత్రం భావాలు పెరిగేటట్లా చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పని చేస్తే ఏదైనా మనం సాధించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇవన్నీ మనకి సబ్జెక్ట్స్, ఇవన్నీ స్వతంత్రాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉన్నాయి. సో దానికోసం మన ప్రమాణాలు కూడా చేస్తున్నాం. మన ప్రమాణాలు మనం మర్చిపోకుండా దాన్ని ఓ పెద్ద మనిషిగా మనం ముందు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగానే ప్రవర్తన చేయడానికి ప్రయత్నిస్తాం. సార్, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా గవర్నర్ గిరికి సంబంధించిన బిల్స్ విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా వేరే పార్టీలు ఉన్న రాష్ట్రాలపైన కొంత భిన్న స్వరంతో గవర్నర్లు వ్యవహరిస్తున్నారన్న కొంత అపవాదం ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూడు, మన దేశ స్వతంత్రం తర్వాత ఈ అపవాదం చాలా చోట్ల వచ్చాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చాయి. దానికి అప్పుడు ఒక చాలా సంవత్సరాల కిందన నందమూరి తారక రామారావు గారు సర్కారియా కమిషన్ని, అప్పుడున్న రాజకీయ పరిస్థితి అలాగ ఉంది, సర్కారియా కమిషన్ పెట్టి వారు సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ కూడా చేశారు. చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సర్కారియా పేరే అందరుగా మర్చిపోయి ఉంటారు. ఆ పరిస్థితి వెళ్ళిపోయింది. కానీ చాలామంది కొన్ని రికమెండేషన్స్ ఎక్సెప్ట్ చేస్తూ వాజ్పేయి గారు కూడా చాలా ఎక్సెప్ట్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు, బొమ్మాయి కేసు, ఇదంతా కర్ణాటకలో ఇలా ప్రెసిడెంట్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు మనము ఏంటంటే మన రాజ్యాంగము, మన రాజ్యాంగం రచించిన స్వతంత్ర సమరయోధులు, చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ గారు డైరెక్షన్స్ ఇచ్చారు. దానికి డైరెక్షన్స్ ఇచ్చిన దానికి మనకి ఒక బ్లూ ప్రింట్ వచ్చింది. మనం ఎలాగా ముందు తీసుకెళ్ళగలుగుతాం, దాన్ని మనం తీసుకెళ్ళాలి. సో స్పిరిట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ ద లెటర్. ఇప్పుడు లెటర్ ఒకటే వెళ్తాము, స్పిరిట్ మాత్రం మానేస్తామంటే న్యాయం చేసినట్లా ఉండదు. అసలు మా ఇష్టమని, మేము పెద్దలు మా ఇష్టమని అలా కూడా వెళ్ళడం మంచిది కాదు. ఓ ప్రవర్తన ఉంటుంది, ఆ ప్రవర్తన మనం పాటించాలి. మన కాన్సెప్ట్లో ఒకటి ఉంది, ధర్మము. నేను అందరితో అదే అంటాను. ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏం చేసినా ధర్మం ఉంటుంది. మీకు మీరే మీ ధర్మాన్ని డిఫైన్ చేస్తూ ముందు వెళ్ళడం మంచిది.
తద్వారా దేశానికి మంచిది, రాష్ట్రాలకు మంచిది, మన స్వతంత్రానికి అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతాం. వివిధ హోదాల్లో మీరు రాజకీయంగా అపూర్వ అనుభవం ఉన్న వ్యక్తి. రానున్న రోజుల్లో గోవా గవర్నర్గా ఎటువంటి బాధ్యతలు చేపట్టబోతున్నారు? గోవాలో ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వబోతున్నారు? చూడు, మేము ఒక విధంగా డిఫెక్షన్ అంటారు కొందరు, ఏంటంటే నువ్వు తెలుగు వాడి నుంచి గోవన్ అయిపోయావు అని. మనకి అదృష్టం, ఈ అందరికీ రాజ్యాంగంలో అన్ని ఫ్యాసెట్స్ నుంచి పని చేయడం అవకాశం దొరకవు. మా అదృష్టం కొన్ని దొరికాయి. అన్ని ఫ్యాసెట్స్ని కాకపోయినా కొన్ని ఫ్యాసెట్స్ నుంచి దొరికాయి. సో ఆ అనుభవము మనతో పాటు తీసుకెళ్తాం. ఆఖరిలో మిగిలేది ఏంటి? సంతృప్తి. మీకున్న అవకాశాలని ఎలా వినియోగించుకున్నావు? మీకు సంతృప్తి కలిగితే మీ ప్రశాంతతతో జీవితం నడుస్తుంది. మీకే సంతృప్తి లేకపోతే మీరు చేసిన పనికి అర్థం లేని మాట అవుతుంది. సో అల్టిమేట్లీ అది చూస్తున్నాం. గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టినందుకు 10TV తరఫున మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది గవర్నర్ గారి ఆలోచనలు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో 10TV గోపి, ఢిల్లీ.